శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరంలో ఆగస్టు 1వ తేదీ నవగ్రహాల్లో శుక్రుడు సింహరాశిలో నుంచి కన్యా రాశిలోకి మారుతున్నాడు. అంటే శుక్రగ్రహానికి కన్యా సంక్రమణం జరుగుతోంది. అలా కన్యా రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ సెప్టెంబర్ 6వ తేదీ కన్యా రాశిలో నుంచి తులారాశిలోకి మారతాడు. అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు నవగ్రహాలలో శుక్రుడు కన్యా రాశిలో ఉంటాడు. ఈ శుక్రుడి కన్యా సంక్రమణము 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుంది. సహజ సిద్ధంగా జ్యోతిష శాస్త్రంలో నవగ్రహాలలో శుక్రుడు దాంపత్య కారకుడు, వివాహ కారకుడు, భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పెంపొందింపజేసే గ్రహము. కళారంగంలో రాణించాలన్నా, సినిమా టీవీ రంగాల్లో మంచి అవకాశాలు రావాలన్నా, సంగీత నాట్య రంగాల్లో లలిత కళల్లో తారాస్థాయికి ఎదగాలన్నా శుక్రుడి బలం కావాలి. అలాగే అందానికి సంబంధించిన వ్యాపారాలు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు, కాస్మెటిక్స్ బిజినెస్, వీటిల్లో లాభాలు రావాలన్నా శుక్రుడి అనుగ్రహం ఉండాలి. శుక్రుడు యోగిస్తే రాజయోగం కలిగి విశేషమైన ధనలాభం కలుగుతుంది. అటువంటి శుక్రుడు సింహరాశిలో నుంచి కన్యా రాశిలోకి మారటం అనేది 12 రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి కన్యా సంక్రమణం జరగగానే మేషరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. శుక్రుడు 6వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి 6వ స్థానంలో శుక్రుడు ఉండటం అనేది మేషరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తుందో జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాలలో ఒక శ్లోకం ద్వారా చెప్పడం జరిగింది. ఆ శ్లోకాన్ని పరిశీలిస్తే 6వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడంటే, విరోధ శత్రు పీడాచ జ్ఞాతీనాంచ విరోధతః అసౌఖ్యం ధారపుత్రాద్యై షష్ఠిగే భృగునందనే అంటూ జ్యోతిష శాస్త్రంలో ఒక శ్లోకం చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, ఎప్పుడైనా సరే మన జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు 6వ స్థానంలో గనక శుక్రుడు ఉన్నట్లయితే అటువంటి శుక్రుడు విరోధ శత్రుపీడాచ అంటే అనవసరంగా ఎదుటి వాళ్లను విరోధులుగా మారుస్తూ ఉంటాడు. అంటే బాగా దగ్గరైన వాళ్లే శత్రువులుగా మారిపోతూ ఉంటారన్న అర్థంలో విరోధ శత్రుపీడాచ అంటూ జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అంతేకాకుండా మనకి ఇంతకు ముందు ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వాళ్ళందరూ ఎక్కువగా మనల్ని పీడిస్తూ ఉంటారు. 6వ స్థానంలో శుక్రుడు అలాంటి ఫలితం ఇస్తాడు. అలాగే జ్ఞాతీనాంచ విరోధతః అంటే అర్థం ఏంటంటే, జ్ఞాతీనాంచ అంటే మన దగ్గర బంధువులు, మన సొంత వాళ్ళు, మనకు బాగా రక్త సంబంధం ఉన్న వాళ్ళు కూడా విరోధతః విరోధులుగా మారిపోయేలాగా నవగ్రహాలలో శుక్రుడు చేస్తాడు. కాబట్టి 6వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల మేషరాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, బంధువులతో కానీ మిత్రులతో కానీ శత్రుత్వం లేకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అవసరమైనంత మేరకే మాట్లాడుతూ ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి. వాళ్ళు ఏదైనా మాట అన్నా కూడా వెంటనే స్పందించకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఇంకా శ్లోకంలో ఏం చెప్పారు, అసౌఖ్యం ధారపుత్రాద్యై అంటే అర్థం ఏంటంటే, ప్రతి విషయంలో కూడా సౌఖ్యము తక్కువ ఉంటుంది, అసౌఖ్యం పెరుగుతూ ఉంటుంది. ఎవరి వల్ల? ధారపుత్రాద్యై అంటే భార్య వల్ల, లేకపోతే భర్త వల్ల, సంతానం వల్ల అసౌఖ్యం ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే వివాహమైన వాళ్ళకైతే కనుక మేషరాశి వాళ్ళకి కుటుంబ జీవితంలో చికాకులు ఉంటాయి. అంటే భర్త వల్ల కానీ, భార్య వల్ల కానీ, పిల్లల వల్ల కానీ ఏదో ఒక చికాకుకు లోనవుతూ ఉంటారన్న అర్థంలో ఇక్కడ అసౌఖ్యం ధారపుత్రాద్యై అన్నారు. షష్ఠిగే భృగునందనే అంటే షష్ఠి అంటే 6వ స్థానం. 6వ స్థానంలో నవగ్రహాలలో శుక్రుడు ఉండటం అనేటటువంటిది ఇలాంటి ఫలితాలను కలిగింపజేస్తుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు
శుక్రుడు కన్యా రాశిలో అంటే 6వ స్థానంలో ఉంటాడు కాబట్టి బంధువులతో గాని మిత్రులతో గాని రక్త సంబంధీకులతో గాని జీవిత భాగస్వామితో గాని సంతానంతో గాని ప్రతి వాళ్ళతో కూడా గొడవలు అయ్యే అవకాశం ఉంది. ఆ గొడవలు అవ్వకుండా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, జాగ్రత్తగా మాట్లాడుతూ ఉండాలి, అసౌఖ్యంగా ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. దీంతో పాటు శుక్రుడికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే గనక శుక్రుడి అనుగ్రహం కలిగి ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ శుక్రుడు సింహరాశిలో నుంచి కన్యా రాశిలోకి మారగానే, శుక్రుడి కన్యా సంక్రమణం జరగగానే వృషభ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య అంటే శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన కన్యా రాశి 5వ రాశి అవుతుంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి 5వ స్థానంలోకి శుక్రుడు వస్తున్నాడు. దీన్నే పంచమ స్థానము అంటారు. ఇలా 5వ స్థానంలోకి వచ్చిన శుక్రుడి ప్రభావం సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఉంటుంది. కాబట్టి ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు 5వ స్థానంలో ఉన్న శుక్రుడు వృషభ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ఇస్తాడో జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో ఒక ప్రామాణిక శ్లోకం ద్వారా చెప్పారు. ఆ శ్లోకాన్ని పరిశీలిస్తే 5వ స్థానంలో ఉన్న శుక్రుడికి సంబంధించిన ఆ శ్లోకం ఏంటంటే, దాసీ భృత్య జనలాభ నిత్యమృష్టాన్న భోజనం ధనధాన్యం అభీష్టార్థం పంచమస్తే భవేద్ భృగు అంటుంది జ్యోతిష శాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే దాసీ భృత్య జనలాభ అంటే అర్థం ఏంటంటే, వృషభ రాశి వాళ్ళకి 5వ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల సేవకులు పెరుగుతారు. ఆ సేవకులు ఎప్పుడూ కూడా చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటారు. మీ కింద పరిచారకులుగా ఉండి మీకు కావలసిన వాళ్ళందరూ మీకు కావలసిన పనులన్నీ చేసి పెడుతూ ఉంటారన్న అర్థంలో దాసీ భృత్య జనలాభ అంటూ జ్యోతిష శాస్త్రంలో శ్లోకం చెప్పారు. జనలాభ అంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు లాభం కలిగేలాగా మీకు సహాయం చేస్తూ ఉంటారు. 5వ స్థానంలో శుక్రుడు వృషభ రాశి వాళ్ళకి అలాంటి ఫలితం ఇస్తాడు. నిత్యమృష్టాన్న భోజనం. నిత్యమృష్టాన్న భోజనం అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు కూడా బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే అదృష్టం వృషభ రాశి వాళ్లకు పడుతుంది. ఇంతకు ముందు ఏదో ఒక కారణాల వల్ల సరైన సమయానికి భోజనం చేయలేకపోవటం, నచ్చిన ఆహార పదార్థాలు తినలేకపోవటం, ఇటువంటి బాధలు ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు 5వ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల నిత్యమృష్టాన్న భోజనం, బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనాన్ని స్వీకరిస్తారు. ఇంకా శాస్త్రం ఏం చెప్తోంది? ధనధాన్యం అభీష్టార్థం అని శ్లోకంలో చెప్పారు. ధనధాన్యం అభీష్టార్థం అంటే 5వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడి వల్ల విశేషమైన ధనలాభం కలుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, సంపాదించిన ధనాన్ని ఎక్కువగా దాచిపెట్టుకోగలుగుతారు, ధాన్య లాభం చేకూరుతుంది. అభీష్టార్థం అంటే మీ అభీష్టం మేరకు మీకు ఎంత కోరిక ఉంటే ఆ కోరికకు తగ్గట్లుగా ధనాన్ని ధాన్యాన్ని పెంపొందింపజేసుకోగలుగుతారన్న అర్థంలో ధనధాన్యం అభీష్టార్థం అంటూ శ్లోకంలో చెప్పారు. పంచమస్తే భవేద్ భృగు అంటే అర్థం ఏంటంటే 5వ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క అనుగ్రహం వల్ల, నవగ్రహాల్లో శుక్రుడి అనుగ్రహం వల్ల ఈ ప్రయోజనాలు కలుగుతాయని శ్లోకం చెప్తోంది. కాబట్టి 5వ స్థానంలో శుక్రుడు అనుకూల ఫలితాలే ఇస్తాడు. వృషభ రాశి వాళ్ళకి ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు 5వ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల విశేషంగా ధనపరంగా పురోభివృద్ధి ఉంటుంది, సేవకులు పెరుగుతారు, మీకు కావలసిన పనులన్నీ చేసి పెడతారు, రోజు బ్రహ్మాండమైన భోజనం స్వీకరిస్తూ ఉంటారు, ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ఇంతటి అద్భుతమైనటువంటి ఫలితాలను వృషభ రాశి వాళ్ళు శుక్రుడి కన్యా సంక్రమణం వల్ల పొందుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించగానే మిథున రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్య, శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన కన్యా రాశి 4వ రాశి అవుతుంది. అంటే మిథున రాశి వాళ్ళకి 4వ స్థానంలోకి శుక్రుడు వస్తున్నాడు. ఇలా 4వ స్థానంలోకి వచ్చిన శుక్రుడు సెప్టెంబర్ 5వ తేదీ వరకు కన్యా రాశిలోనే 4వ స్థానంలోనే ఉంటాడు. కాబట్టి ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు మిథున రాశి వాళ్ళకి కన్యా రాశిలో ఉన్న శుక్రుడు అంటే 4వ స్థానంలో ఉన్న శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో
జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో ఒక శ్లోకం ద్వారా చెప్పారు. ఆ శ్లోకాన్ని పరిశీలిస్తే 4వ స్థానంలో ఉన్న శుక్రుడిచ్చే ఫలితాలకు సంబంధించిన ఆ శ్లోకం ఏంటంటే, స్వబుద్ధిర్ బంధు సన్మానం స్త్రీ సంభాషణం సంభ్రమ పుత్రమిత్ర కళత్రాది విద్యాగోష్ఠి సుఖే భృగు అంటూ జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో 4వ స్థానంలో ఉన్న శుక్రుడికి సంబంధించిన ఫలితం గురించి శ్లోకం చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటి? శుక్రుడు ఏ ఫలితం ఇస్తాడంటే, స్వబుద్ధిర్ బంధు సన్మానం అంటే అర్థం ఏంటంటే బుద్ధి బలం పెరుగుతుంది. బంధు సన్మానం అంటే మీకు చక్కటి సన్మానాలు సత్కారాలు జరుగుతూ ఉంటాయి. అంటే అందరూ కూడా మీకు విపరీతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు అందిస్తూ ఉంటారు. నలుగురిలో మీకు పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. మీరు ఏ రంగంలో ఉన్నా ఆ రంగానికి సంబంధించిన వాళ్ళు వచ్చి మీకు సన్మానాలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే స్వబంధు సన్మానం, మీకు దగ్గర బంధువులు కూడా మీకు సన్మానం చేయటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బంధువులు మీకు సన్మానం చేస్తారు, మీరు బంధువులను ఆదరిస్తూ ఉంటారు, మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. ఇంత అద్భుతమైన ఫలితాన్ని 4వ స్థానంలో శుక్రుడు ఇస్తాడు కాబట్టి స్వబుద్ధిర్ బంధు సన్మానం అంటూ శ్లోకంలో చెప్పారు. అలాగే స్త్రీ సంభాషణం సంభ్రమ అంటే అర్థం ఏంటంటే స్త్రీలు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, దానివల్ల ప్రయోజనాలు చేకూరతాయి, సంతోషం లభిస్తుంది అన్న అర్థంలో స్త్రీ సంభాషణం సంభ్రమ అంటూ శాస్త్రంలో చెప్పారు. అంటే ఇప్పుడు మిథున రాశి పురుషులైతే గనక కొత్త స్త్రీలు పరిచయం అవుతారు, వాళ్ళ సంభాషణల వల్ల మనసుకు ఆనందం కలుగుతుంది. ఒకవేళ మిథున రాశి స్త్రీలైతే స్త్రీలకు కూడా కొత్త స్త్రీల పరిచయాలు పెరుగుతాయి. ఆ స్త్రీ పరిచయాలు, ఆ స్నేహాలు మనసుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగింపజేస్తాయి. అంటే మిథున రాశి పురుషులైనా మిథున రాశి స్త్రీలైనా ఎవరికైనా సరే కొత్తగా ఆడవాళ్ళు పరిచయం అవుతారు. వాళ్ళ పరిచయాలు మనసుకు ఆనందాన్ని ఉల్లాసాన్ని కలిగింపజేస్తాయి అన్న అర్థంలో స్త్రీ సంభాషణం సంభ్రమ అంటూ శాస్త్రంలో 4వ స్థానంలో ఉన్న శుక్రుడి గురించి శ్లోకం చెప్పారు. అలాగే పుత్రమిత్ర కళత్రాది అంటే అర్థం ఏంటంటే పుత్రుల వల్ల సౌఖ్యం ఉంటుంది, మిత్రుల వల్ల సౌఖ్యం ఉంటుంది, కళత్రం వల్ల సౌఖ్యం ఉంటుంది. కళత్రం అంటే జీవిత భాగస్వామి. అంటే మిథున రాశి పురుషులైతే వాళ్ళ భార్య వల్ల, మిథున రాశి స్త్రీలైతే వాళ్ళ భర్త వల్ల సౌఖ్యం పొందుతూ ఉంటారు. అలాగే పుత్రమిత్ర అన్నారు అంటే సంతానం వల్ల ఆనందం కలుగుతుంది, మిత్రులు స్నేహితుల వల్ల ఆనందం కలుగుతుంది. అంటే మిథున రాశి వాళ్ళు సంతానంతో ఉంటే సంతానం ఆనందాన్ని కలిగిస్తారు, జీవిత భాగస్వామితో ఉంటే జీవిత భాగస్వామి వల్ల ఆనందం కలుగుతుంది, స్నేహితులతో ఉంటే స్నేహితుల వల్ల ఆనందం కలుగుతుంది. విద్యాగోష్ఠి సుఖేద్ బృహు అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే మీరు చక్కటి విద్యా గోష్ఠిలో పాల్గొంటారు, అంటే మంచి మంచి విద్యా సంబంధమైనటువంటి చర్చలలో పాల్గొంటారు. ఆ చర్చల వల్ల మీకు జ్ఞానం పెరుగుతుంది, దానివల్ల మీకు ఆనందం కూడా కలుగుతుంది, సుఖము కూడా లభిస్తుంది. ఇవన్నీ కూడా శుక్రుడు ఇస్తాడు అన్న అర్థంలో విద్యాగోష్ఠి సుఖే భృగు అంటే శాస్త్రంలో శ్లోకం చెప్పారు. కాబట్టి 4వ స్థానంలో ఉన్న శుక్రుడు ఇచ్చే ఫలితాల గురించి శాస్త్రం ఏం చెప్పిందంటే చక్కగా సన్మానాలు సత్కారాలు జరుగుతాయి, బంధువులు మిత్రులు జీవిత భాగస్వామి అందరూ కూడా మీకు ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటారు. అలాగే మీకు దగ్గర బంధువులు అన్ని రకాలుగా ప్రయోజనాలు కలిగింపజేస్తూ ఉంటారు, కొత్త కొత్త విషయాలు తెలుసుకొని జ్ఞానాన్ని పెంచుకొని ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఈ ఫలితాలన్నీ కూడా ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు మిథున రాశి వాళ్ళకి 4వ స్థానంలో ఉన్న శుక్రుడు కలిగింపజేస్తాడు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి కన్యా సంక్రమణం జరగగానే కర్కాటక రాశి నుంచి చూసుకున్నప్పుడు కర్కాటకం, సింహం, కన్య అంటే శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన కన్యా రాశి 3వ రాశి అవుతుంది. అంటే కర్కాటక రాశి వాళ్ళకి 3వ స్థానంలోకి శుక్రుడు వచ్చాడు. ఇలా 3వ స్థానంలోకి వచ్చిన శుక్రుడు సెప్టెంబర్ 5 వరకు 3వ స్థానంలోనే ఉంటాడు. అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు కన్యా రాశిలో 3వ స్థానంలో ఉన్న శుక్రుడు కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయం గురించి జ్యోతిష శాస్త్రంలో ఒక ప్రమాణ శ్లోకం చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే వాణిజ్య ధననాశంచ శత్రువృద్ధి ధనక్షయ గతం జీవనరాహిత్యం భార్గవే తృతీయకే అంటూ శాస్త్రంలో శ్లోకం చెప్పారు. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే 3వ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల వాణిజ్య ధననాశంచ
వాణిజ్యం అంటే వ్యాపార రంగం, వ్యాపార రంగంలో నష్టాలు వస్తాయి. ధననాశంచ, ధనపరంగా కూడా నష్టం కలుగుతుంది. కాబట్టి వ్యాపారం చేసుకునే కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, వ్యాపారాల్లో మోసపోయే అవకాశం ఉంటుంది. ధననాశంచ, ధనపరంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేసుకోవాలి. 3వ స్థానంలో ఉన్న శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడని ఈ శ్లోకం మనకు చెప్తుంది. అందుకే వాణిజ్య ధననాశంచ శత్రువృద్ధి ధనక్షయ, శత్రువులు పెరుగుతారట. 3వ స్థానంలో శుక్రుడి వల్ల ఇంతకు ముందు కంటే ఇప్పుడు శత్రువులు పెరుగుతారు. కాబట్టి ఎవరిని శత్రువులు చేసుకోకుండా అందరితో మంచిగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలాగే ధనక్షయ, క్షయ అంటే క్షీణించిపోవటం, క్రమక్రమంగా మీరు సంపాదించిన ధనం తగ్గిపోయేలాగా 3వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఫలితం ఇస్తాడు. అందుకే శత్రువృద్ధి ధనక్షయ అంటూ శ్లోకంలో చెప్పారు. అలాగే గతం జీవన రాహిత్యం అంటే మీకు గతం వల్ల ఇబ్బందులు కానివ్వండి, జీవన రాహిత్యం, జీవన గమనంలో ముందుకు వెళ్ళటానికి ఇబ్బందులు కానివ్వండి, ఇవన్నీ కూడా 3వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కలిగింపజేస్తాడు. భార్గవే తృతీయకే, భార్గవే అంటే శుక్రుడు, తృతీయకే అంటే 3వ స్థానం. 3వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు వ్యాపార రీత్యా ధన నష్టాన్ని, అలాగే శత్రువృద్ధిని, అదేవిధంగా పదవీ భ్రష్టత్వాన్ని, అంటే ఇంతకుముందు ఉన్నత స్థాయిలో ఉంటే ఆ స్థాయిని తగ్గింపజేయటం కానీ, అపకీర్తిని కానీ, జీవన విధానంలో ఇబ్బందులు కానీ, ఇవన్నీ కూడా కలిగిస్తాడు. కాబట్టి 3వ స్థానంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు 3వ స్థానంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తొలగింపజేసుకోవాలంటే కర్కాటక రాశి వాళ్ళు ఖచ్చితంగా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించగానే సింహరాశి నుంచి చూసుకున్నప్పుడు సింహం కన్య అంటే 2వ స్థానంలోకి శుక్రుడు వచ్చాడు. అలా 2వ స్థానంలోకి వచ్చినటువంటి శుక్రుడు అంటే శుక్రుడి కన్యా సంక్రమణం సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఉంటుంది. కాబట్టి ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు కన్యా రాశిలో ఉన్న శుక్రుడు అంటే 2వ స్థానములో ఉన్నటువంటి శుక్రుడు సింహరాశి వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తాడు. 2వ స్థానంలో శుక్రుడు ఎలాంటి ఫలితాలను ఇస్తాడో జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో ఒక ప్రమాణ శ్లోకం ద్వారా చెప్పారు. ఆ ప్రమాణ శ్లోకం పరిశీలిస్తే కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం, స్త్రీ సల్లాపం యశస్కరం, దేహ సౌఖ్యం వస్త్రలాభం, ద్వితీయస్థో భృగుర్దిశేత్ అంటూ శ్లోకం చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే 2వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం అంటే కుటుంబ జీవితాన్ని ఆనందమయంగా చేస్తాడు. ఇంతకు ముందు సింహరాశి వాళ్ళకి కుటుంబంలో ఏవైనా విభేదాభిప్రాయాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. కుటుంబంలో భార్యా పిల్లలతో చక్కగా కలిసి ఉంటారు. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే చక్కటి సౌఖ్యము చేకూరుతుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇంతకు ముందు ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు. అందుకే సింహరాశి వాళ్ళకి కన్యా రాశిలో ఉన్న శుక్రుడు 2వ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల ఫలితం ఏంటంటే కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం, కుటుంబ జీవితం ఆనందదాయకం, ఆరోగ్యం బాగుంటుంది, ప్రతి పనిలో కూడా సౌఖ్యము లభిస్తుంది. అలాగే స్త్రీ సల్లాపం యశస్కరం. స్త్రీ సల్లాపం అంటే ఏంటి? సింహరాశి పురుషులు ఎవరైనా ఉన్నట్లయితే కొత్త స్త్రీ పరిచయాల వల్ల మనసుకు ఉల్లాసం చేకూరుతుంది, స్త్రీ సౌఖ్యము లభిస్తుంది, స్త్రీల వల్ల ప్రయోజనాలు సింహరాశి పురుషులకు లభిస్తాయి. అందుకే స్త్రీ సల్లాపం అని శ్లోకంలో చెప్పారు. ఒకవేళ సింహరాశి స్త్రీలైతే కొత్త స్త్రీ పరిచయాలు మనసుకు ఉల్లాసాన్ని కలిగింపజేస్తాయి. కాబట్టి ఇక్కడ శ్లోకంలో స్త్రీ సల్లాపం అంటే అర్థం ఏంటంటే సింహరాశి పురుషులైనా సింహరాశి స్త్రీలైనా ఇతర స్త్రీల వల్ల సౌఖ్యము చేకూరుతుంది, ఆనందం కలుగుతుంది. యశస్కరం, యశస్ అంటే కీర్తి. సింహరాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్నా వాళ్ళకి 2వ స్థానంలో ఉన్న శుక్రుడు కీర్తి ప్రతిష్టలు కలిగింపజేస్తాడు. అలాగే దేహ సౌఖ్యం వస్త్రలాభం. దేహ సౌఖ్యం అంటే శరీరానికి సౌఖ్యం ఉంటుంది, శరీరం అంతా చక్కగా ఆరోగ్యంగా ఉంటుంది, శరీరానికి సుఖాలు భోగాలు పెరుగుతాయి. అలాగే వస్త్రలాభం, బ్రహ్మాండమైనటువంటి నూతన వస్త్రాలు కొనుగోలు చేయగలుగుతారు. అందుకే ఇక్కడ శ్లోకంలో దేహ సౌఖ్యం వస్త్రలాభం అంటూ చెప్పారు.
ద్వితీయస్థో భృగుర్దిశేత్ అంటే రెండో స్థానంలో ఉన్నటువంటి భృగు అంటే శుక్రాచార్యుల వారి ఫలితాలు ఇస్తారు అని ఈ ప్రమాణ శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి రెండో స్థానంలో శుక్రుడు ఉంటాం, అనుకూల ఫలితాలే వస్తాయి. ప్రధానంగా సింహరాశి వాళ్ళకి కన్యా రాశిలో ఉన్న శుక్రుడు, రెండో స్థానంలో ఉన్న శుక్రుడు ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు ఏం చేస్తాడు అంటే ఈ శ్లోకం చెప్తోంది. కుటుంబ జీవితం ఆనందదాయకం, ఆరోగ్యం బాగుంటుంది, కొత్త స్త్రీ పరిచయాల వల్ల ఆనందం చేకూరుతుంది, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి, ధన ధాన్య వస్తు లాభము చేకూరుతుంది, వాహన సౌఖ్యం ఉంటుంది, వాహనాలు కొనుక్కోగలుగుతారు, అన్ని రకాలుగా నూతన వస్త్రాలు కొనుక్కోవటం, అన్ని రకాలుగా బ్రహ్మాండమైన శుభ ఫలితాలు సింహరాశి వాళ్ళకి ఈ శుక్రుడి కన్యా సంక్రమణం వల్ల లభిస్తాయని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ శుక్రుడు వాళ్ళ రాశిలోకే ప్రవేశిస్తున్నాడు. సెప్టెంబర్ 5వ తేదీ వరకు కన్యారాశిలోనే శుక్రుడు ఉంటాడు. జన్మరాశిలోకి శుక్రుడు ప్రవేశించటం అనేది కన్యారాశి వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ ఫలితాలు ఎప్పటి వరకు ఉంటాయంటే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు శుక్రుడు కన్యారాశిలోనే ఉంటాడు. కాబట్టి వాళ్ళ రాశిలో ఉన్నటువంటి శుక్రుడు ఈ సమయంలో కన్యారాశి వాళ్ళకు ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాడు. ఎలాంటి ఫలితాలు ఇస్తాడో జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో ఒక ప్రమాణ శ్లోకం ద్వారా చెప్పారు. జన్మరాశిలో ఉన్న శుక్రుడిచ్చే ఫలితాల గురించి జ్యోతిష శాస్త్రంలో చెప్పిన శ్లోకం ఏంటంటే, అర్ధలాభం చిత్త సౌఖ్యయం పరస్త్రీ సంగమం స్తథా యత్న కార్యార్థ లాభ స్యాత్ జన్మనే భృగునందనే అంటూ శ్లోకంలో చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న భావం అర్థం ఏంటంటే, జన్మరాశిలో ఉన్నటువంటి శుక్రుడు అర్ధలాభం అంటే అర్థం అంటే ధనము, ధనలాభాన్ని కలిగింపజేస్తాడు. చిత్త సౌఖ్యం అంటే చిత్తం అంటే మనసుకు సౌఖ్యాన్ని కలిగింపజేస్తాడు. కన్యారాశిలోనే ఉన్న శుక్రుడు కన్యారాశి వాళ్ళకి ధనధాన్య లాభాన్ని కలిగింపజేస్తాడు, మనసుకు సౌఖ్యాన్ని ఉల్లాసాన్ని కలిగింపజేస్తాడు అన్న అర్థంలో అర్ధలాభం చిత్త సౌఖ్యయం అంటూ శ్లోకంలో చెప్పారు. అలాగే పరస్త్రీ సంగమం స్తథా అంటే కన్యారాశి పురుషులైతే వాళ్ళ భార్య కాకుండా కొత్త స్త్రీలు పరిచయం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడ పరస్త్రీ సంగమం అంటే ఎలా అర్థం తీసుకోవాలంటే, కొత్త స్త్రీ పరిచయాలు అనేవి వాళ్ళ జీవితంలో అభివృద్ధికి సహకరిస్తాయి, లేదా కొత్త స్త్రీ పరిచయాలు అనేవి వాళ్ళ మనసుకు ఉల్లాసాన్ని, ఆ స్నేహాలు ఉల్లాసాన్ని కలిగింపజేస్తాయి అని ఇక్కడ పరస్త్రీ సంగమం అనే పదంలో ఉన్న అర్థంగా తీసుకోవాలి. ఒకవేళ కన్యారాశి స్త్రీలైతే పరస్త్రీ సంగమం అంటే అర్థం ఎలా తీసుకోవాలి? కన్యారాశి స్త్రీలైతే కొత్త స్త్రీలు పరిచయం అవుతారు, ఆ కొత్త స్త్రీ పరిచయాలు మనసుకు ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగింపజేస్తాయి అన్న అర్థంలో పరస్త్రీ సంగమం స్తదా అని శ్లోకంలో చెప్పారు. అలాగే యత్న కార్యార్థ లాభస్యాత్ అంటే అర్థం ఏంటంటే, కొద్దిగా ప్రయత్నం చేస్తేనే కార్యలాభస్యాత్ ప్రతి పనిలో లాభం కలుగుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. అంటే ఇంతకు ముందు కన్యారాశి వాళ్ళు ఏదైనా ఒక పని చేయాలంటే చాలా కష్టంగా చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మీ రాశిలోకి శుక్రుడు వచ్చాడు కాబట్టి శ్లోకం ఏం చెప్తోంది? యత్న కార్యస్థ లాభస్యాత్ అంటే మీరు కొద్దిగా ప్రయత్నిస్తేనే బ్రహ్మాండంగా కార్యసిద్ధి, తొందరగా మీ పనులు అయిపోతాయి. జన్మగే భృగునందనే మీ జన్మరాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి ఈ ఫలితాన్ని ఇస్తాడు అని జ్యోతిష శాస్త్రంలో ఉన్న ఈ శ్లోకం చెప్తోంది. కాబట్టి కన్యారాశి స్త్రీ పురుషులందరికీ కూడా మీ రాశిలోకి వచ్చినటువంటి శుక్రుడు ఏం చేస్తాడంటే ధనధాన్య లాభం కలిగిస్తాడు, సౌఖ్యం కలిగిస్తాడు, మనసుకు ఉల్లాసం కలిగింపజేస్తాడు, కొద్దిగా ప్రయత్నిస్తేనే పనులు అయ్యేలాగా చేస్తాడు, ఆరోగ్యాన్ని కలిగింపజేస్తాడు, కొత్త స్త్రీ పరిచయాల వల్ల మనసుకు ఉల్లాసాన్ని ఆనందాన్ని కలిగింపజేస్తాడు. అంటే అనుకూల ఫలితాలను కన్యారాశి వాళ్ళకి శుక్రుడు కలిగింపజేస్తాడని ఈ ప్రమాణ శ్లోకం మనకు తెలియజేస్తోంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశించగానే తులారాశి నుంచి లెక్క పెట్టుకున్నప్పుడు శుక్రుడు వచ్చిన కన్యారాశి 12వ రాశి అవుతుంది. అంటే శుక్రుడి కన్యా సంక్రమణం అనేది 12వ స్థానంలో జరుగుతోంది. దీన్ని వ్యయస్థానము అంటారు. అంటే శుక్రుడి సంచారంలో మార్పు తులారాశి వాళ్ళకి ఏ స్థానంలో జరుగుతోంది? వ్యయస్థానంలో 12వ స్థానంలో జరుగుతోంది. అలా 12వ స్థానంలోకి వచ్చిన శుక్రుడు సెప్టెంబర్ 5వ తేదీ వరకు 12వ స్థానంలోనే ఉంటాడు. కాబట్టి ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు కన్యా రాశిలో అంటే 12వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు తులారాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడో జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో ఒక ప్రమాణ శ్లోకం ద్వారా చెప్పారు.
ఆ శ్లోకం ఏంటంటే, వస్త్రపీడ చోరబాధ అతిక్లేశో మహాద్భయం కృష్యాది సర్వ విఘ్న స్యాత్ ద్వాదశ స్థానగే భృగే అంటూ జ్యోతిష శాస్త్రంలో 12వ స్థానంలో ఉన్న శుక్రుడు ఇచ్చే ఫలితం గురించి శ్లోకం చెప్పారు. తులారాశి వాళ్ళకి 12వ స్థానంలో శుక్రుడి వల్ల ఫలితాలు ఏమొస్తాయి అంటే, ఈ శ్లోకాన్ని ప్రమాణంగా తీసుకుంటే వస్త్రపీడ చోర బాధ అంటే అర్థం ఏంటంటే, చోర బాధ దొంగల భయం ఏర్పడుతుంది. కాబట్టి తులారాశి వాళ్ళు ఈ సమయంలో మీ విలువైన వస్తువులు, విలువైన ఆభరణాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీకు విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది, విలువైన ఆభరణాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. వస్త్రపీడ అంటే కొత్త వస్త్రాలు కొనుక్కుందామన్నా కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. కొత్త వస్త్రాలు కొనుక్కునే యోగం తక్కువగా ఉంటుంది. అందుకే వస్త్రపీడ చోర బాధ అంటూ శ్లోకంలో చెప్పారు. అలాగే అతిక్లేశో మహాద్భయం, అతిక్లేశములు, క్లేశములు అంటే కష్టములు, అతిక్లేశములు అంటే ఎక్కువ కష్టాలు. ఏ పని చేయాలన్నా తులారాశి వాళ్ళకి ఈ 12వ స్థానంలో వ్యయస్థానంలో ఉన్న శుక్రుడి వల్ల కష్టాలు ఎక్కువగా ఉంటాయి. కష్టంతో పని పూర్తవుతుంది, పనులు సులభంగా అవ్వవు, కొంచెం కష్టతరంగా అవుతాయి అని ఇక్కడ శ్లోకం చెప్తోంది. మహాభయం, అందుకే ప్రతి చిన్న విషయానికి భయపడుతూ ఉంటారు. ఇది చేయగలనా లేదా అన్న అనుమానం కూడా తులారాశి వాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి తులారాశి వాళ్ళు ఏం చేయాలంటే భయాన్ని, అనుమానాన్ని పక్కన పెట్టుకునే ప్రయత్నం చేయాలి. మనోధైర్యంతో ముందడుగు వేస్తేనే మీకు 12వ ఇంట్లో ఉన్న శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితం తొలగిపోతుంది, భయం తగ్గుతుంది, మనోధైర్యంతో కార్యసిద్ధిని పొందవచ్చు. అలాగే కృష్యాది సర్వ విఘ్న స్యాత్, కృష్యాది సర్వ విఘ్న స్యాత్ అంటే ఏంటంటే కృషి మొత్తం కూడా విఘ్నాలతో నిండి ఉంటుంది. అంటే అర్థం ఏంటి, మీరు ఏదైనా కష్టపడి విజయం సాధించాలని పనులు చేయటం ప్రారంభిస్తే సర్వ విఘ్న స్యాత్, ఆ పనులన్నింటిలో మొదట్లోనే ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆటంకాలు వచ్చినాయని వదిలిపెట్టకూడదు. మీకు శుక్రుడు 12వ స్థానం వ్యయ స్థానంలో ఉన్నాడు కాబట్టి కృష్యాది సర్వ విఘ్న స్యాత్, మీ పనులకు ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆటంకాలు వచ్చినా మనోధైర్యంతో ముందడుగు వేసి విజయాన్ని సాధించుకునే దిశగా అడుగులు వేయాలి. ద్వాదశ స్థానగే భృగే, ద్వాదశ స్థానం అంటే 12వ స్థానం, భృగే అంటే శుక్రాచార్యుడు. అంటే నవగ్రహాల్లో శుక్రుడు 12వ స్థానంలో ఉండటం వల్ల ఈ ఫలితాలు వస్తాయని ఈ శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి తులారాశి వాళ్ళకి కన్యా రాశిలోకి వచ్చిన శుక్రుడు 12వ స్థానంలో ఉంటాడు. కాబట్టి ఈ 12వ స్థానంలో శుక్రుడి వల్ల చోర భయం పెరుగుతుంది, మహాభయం లభిస్తుంది. అలాగే దాంతో పాటుగా కృషి నాశనం, ఏదైనా ఒక పని ప్రారంభిస్తే విఘ్నాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఏ పని ప్రారంభించినా కూడా పనుల్లో విజయం ఆలస్యం అవుతూ ఉంటుంది. కాబట్టి తులారాశి వాళ్ళు ఏం చేయాలంటే 12వ స్థానంలో శుక్రుడిచ్చే ఈ వ్యతిరేక ఫలితాలు అధిగమించడానికి శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి కన్యా సంక్రమణం జరగగానే వృశ్చిక రాశి నుంచి చూసుకున్నప్పుడు శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన కన్యా రాశి 11వ రాశి అవుతుంది. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు ఏ స్థానంలోకి వచ్చాడు, 11వ స్థానంలోకి వచ్చాడు. ఈ 11వ స్థానాన్ని ఏకాదశ స్థానం, లాభస్థానం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు కన్యా రాశిలో ఉన్న శుక్రుడు, 11వ స్థానంలో ఉన్న శుక్రుడు వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడో జ్యోతిష శాస్త్రంలో ఒక ప్రమాణ శ్లోకం ద్వారా చెప్పారు. ఆ ప్రమాణ శ్లోకాన్ని మనం పరిశీలిస్తే 11వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడిచ్చే ఫలితాలు ఏంటంటే, పుష్టి కాంతిం తథా కీర్తిం ఇష్టకార్యార్థ సాధకం క్షీరాన్న భోజనం కుర్యాత్ శుక్రసై ఏకాదశే ఫలం. అంటే అర్థం ఏంటంటే 11వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడి వల్ల పుష్టి కాంతిం తథా కీర్తిం అంటే శరీరానికి పుష్టి తుష్టి లభిస్తాయి, కాంతి చేకూరుతుంది. అంటే ఇంతకు ముందు ఎవరైనా సరే వృశ్చిక రాశి వాళ్ళకి శరీరంలో కాంతి తగ్గిపోవటం, శరీరం ముడతలు పడిపోవటం, లేకపోతే శరీరం కృషించిపోయినట్లుంటాం, అలా ఉంటే అవన్నీ మారిపోతాయి. మీకు 11వ స్థానంలోకి శుక్రుడు రావటం వల్ల పుష్టి కాంతిం తథా కీర్తిం, శరీరానికి పుష్టి తుష్టి లభిస్తాయి, శరీరంలో శక్తి పెరుగుతుంది, శరీరం కాంతివంతంగా మారుతుంది, మెరిసిపోతూ ఉంటుంది, దేహ సౌందర్యం పెరుగుతుంది. అలాంటి ఫలితం మీకు ఏకాదశ స్థానం 11వ స్థానంలో ఉన్న శుక్రుడు ఇస్తాడు. అలాగే తథా కీర్తిం 11వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కీర్తి ప్రతిష్టలను కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఇస్తాడు.
ఇష్టకార్యార్థ సాధకం అంటూ శ్లోకంలో చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఇష్టకార్యార్థ సాధకం అంటే మీ మనసుకు ఏదైతే బాగా ఇష్టంగా ఉంటుందో ఆ పని చేసి చాలా సులభంగా ఆ పనిలో విజయం సాధిస్తారు. మీ మనసుకు నచ్చినవన్నీ కూడా జరుగుతాయి. మీ మనసుకి ఇష్టమైన పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేయగలుగుతారు అన్న అర్థంలో ఇష్టకార్యార్థ సాధకం అంటూ శ్లోకం చెప్పారు. అలాగే క్షీరాన్న భోజనం కుర్యాత్ అంటే క్షీరాన్న భోజనం చేస్తారు అని అర్థం. క్షీరాన్న భోజనం అంటే మామూలుగా అయితే పాలతో చేసిన పాయసం తింటారు అని అర్థం. ఇక్కడ మనం అర్థం ఎలా తీసుకోవాలి? శాస్త్రంలో క్షీరాన్న భోజనం కుర్యాత్ పాలతో చేసిన పాయసం తింటారంటే అందరూ పాలతో చేసిన పాయసమే తింటారని కాదు, రుచికరమైన భోజనాన్ని స్వీకరిస్తారు అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి క్షీరాన్న భోజనం కుర్యాత్ అంటే బ్రహ్మాండమైనటువంటి రుచికరమైనటువంటి భోజనాన్ని స్వీకరించే యోగము వృశ్చిక రాశి వాళ్ళకి 11వ స్థానంలో ఉన్న శుక్రుడు కలిగింపజేస్తాడు. శుక్రస్యైకాదశే ఫలం. శుక్రస్యైకాదశే ఫలం అంటే శుక్రస్య ఏకాదశే ఫలం అని అర్థం. ఏకాదశి అంటే 11వ స్థానం. 11వ స్థానంలో ఉన్న శుక్రుడు ఈ ఫలితాలన్నీ ఇస్తాడు అని శ్లోకం మనకు చెబుతోంది. కాబట్టి ఈ ప్రమాణ శ్లోకాన్ని పరిశీలిస్తే వృశ్చిక రాశి వాళ్ళకి కన్యా రాశిలో 11వ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల దేహ పుష్టి కలుగుతుంది, శరీరానికి కాంతి పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి, అనుకున్న పనుల్లో విజయం చేకూరుతుంది, బ్రహ్మాండమైనటువంటి రుచికరమైన భోజనం తింటారు, ధనధాన్య లాభం చేకూరుతుంది, ప్రతి పనిలో కూడా సంతోషం అనేటటువంటిది వృశ్చిక రాశి వాళ్ళకి లభిస్తుంది. ఈ ఫలితాలన్నీ కూడా ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించగానే, శుక్రుడి కన్యా సంక్రమణం జరగగానే ధనుస్సు రాశి నుంచి చూసుకున్నప్పుడు ధనుస్సు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన కన్యా రాశి 10వ రాశి అవుతుంది. అంటే ధనుస్సు రాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి చూసుకున్నప్పుడు 10వ స్థానంలోకి శుక్రుడు వస్తున్నాడు. ఈ 10వ స్థానాన్ని దశమ స్థానం అనే పేరుతో పిలుస్తారు. 10వ స్థానమైనటువంటి కన్యా రాశిలోకి శుక్రుడు వస్తున్నాడు కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి అది 10వ స్థానం అవుతుంది. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళకి ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు 10వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడో జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో ఒక ప్రమాణ శ్లోకం ద్వారా చెప్పారు. ఆ ప్రమాణ శ్లోకం పరిశీలిస్తే 10వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడికి సంబంధించి జ్యోతిష శాస్త్రంలో ఏ శ్లోకం చెప్పారంటే, వ్యాకులం చైవ నిస్సత్వం అర్ధనాశం రిపోద్భయం స్త్రీ సౌఖ్య హానిమాప్నోతి దశమస్తే భృగోస్సుతే అంటూ శ్లోకం చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే వ్యాకులం చైవ నిస్సత్వం అంటే 10వ స్థానంలోకి శుక్రుడు రాగానే ధనుస్సు రాశి వాళ్ళకి మనోవ్యాకులత పెరుగుతుంది, అంటే మనసుకు చింత పెరుగుతుంది. అలాగే నిస్సత్తువ, శరీరంలో శక్తి లేకపోవటం, శక్తి క్షీణించిపోవటం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయన్న అర్థంలో శ్లోకంలో వ్యాకులం చైవ నిస్సత్వం అంటూ చెప్పారు. అలాగే అర్ధనాశం రిపోద్భయం అన్నారు. అర్ధనాశం అంటే అర్థం అంటే ధనం, ధననాశం కలుగుతుంది. కాబట్టి ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ధనుస్సు రాశి వాళ్ళు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి, రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు 10 సార్లు ఆలోచించి ఖర్చు చేసుకోవాలి, లేకపోతే ధనపరంగా నష్టం కలుగుతుంది. రిపోద్భయం, రిపోద్భయం అంటే శత్రు భయం అని అర్థం. రిపో అంటే శత్రు అనే అర్థం ఉంది. రిపోద్భయం అంటే శత్రు భయం పెరుగుతుంది. మీకు శత్రువులు పెరుగుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు ఎదుటి వాళ్ళతో గొడవలకు వెళ్ళకండి, అందరినీ మిత్రులుగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. అందుకే ఇక్కడ అర్ధనాశం రిపోద్భయం, ధన నష్టము, శత్రు బాధలు పెరుగుతాయని శ్లోకం మనకు చెప్తోంది. అలాగే స్త్రీ సౌఖ్య హానిమాప్నోతి అంటూ శ్లోకం చెప్పారు. స్త్రీ సౌఖ్య హానిమాప్నోతి అంటే స్త్రీ సౌఖ్యం తగ్గిపోతుంది. స్త్రీ సౌఖ్యం తగ్గిపోవటం అంటే ఏంటి? ప్రధానంగా ధనుస్సు రాశి వాళ్ళు మగవాళ్ళైతే జీవిత భాగస్వామి ఇచ్చే సుఖాలు తగ్గిపోతాయి, లేదా కొత్త స్త్రీ పరిచయాలు ఉన్నా కూడా వాటి వల్ల ప్రయోజనం ఉండదు, సుఖాలు ఉండవు, ఏదో ఒక ఆందోళన ఉంటుందని అర్థం. అలాగే ధనుస్సు రాశి స్త్రీలైతే ఇతర స్త్రీల యొక్క పరిచయాల వల్ల ఉపయోగం ఉండదు. ఎవరైనా స్నేహితురాళ్ళు ఉంటే వాళ్ళ వల్ల ఏదో ఒక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇతర స్త్రీ పరిచయాల విషయంలో ధనుస్సు రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలైనా పురుషులైనా ఎవరికైనా స్త్రీ సౌఖ్య హాని మాప్నోతి, స్త్రీల వల్ల సౌఖ్యము,
తగ్గిపోతుంది, హాని కూడా ఒక్కొక్కసారి కలుగుతుంది. కాబట్టి ధనుసు రాశి పురుషులైనా స్త్రీలైనా ఇతర స్త్రీలతో పరిచయాల విషయంలో ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే వాళ్ళ వల్ల హాని కలుగుతుందని ఇక్కడ శ్లోకం చెప్తోంది. దశమస్తే భృగోస్సుతే అంటే 10వ స్థానంలో ఉన్న శుక్రుడు ఈ ఫలితాలు ఇస్తాడు అని శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు 10వ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల మనసుకు బాధగా ఉండటం, శరీరానికి శక్తి లేకపోవటం, అలాగే ధనపరంగా నష్టపోవటం, శత్రు బాధలు పెరగటం, జీవిత భాగస్వామితో విభేదాలు రావటం, విచారం ఎక్కువగా ఉండటం, స్త్రీ సుఖం తక్కువగా ఉండటం, ఇటువంటివన్నీ కూడా వస్తాయి. కాబట్టి శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవాలంటే ధనుసు రాశి వాళ్ళు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాలు చేసుకుంటే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించగానే మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన కన్యా రాశి 9వ రాశి అవుతుంది. అంటే మకర రాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి 9వ స్థానంలోకి శుక్రుడు వచ్చాడు. ఈ 9వ స్థానాన్ని భాగ్యస్థానం అంటారు. భాగ్యస్థానం 9వ స్థానంలోకి శుక్రుడు వచ్చాడు. అలా వచ్చిన శుక్రుడు సెప్టెంబర్ 5వ తేదీ వరకు 9వ స్థానంలోనే ఉంటాడు. కాబట్టి ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు కన్యా రాశిలో 9వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మకర రాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలను ఇస్తాడో జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో ప్రమాణ శ్లోకం ద్వారా చెప్పారు. ఆ ప్రామాణిక శ్లోకాన్ని పరిశీలిస్తే 9వ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల వచ్చే ఫలితాలు ఏంటంటే వస్త్రలాభో మహారోగ్యం, గురుభక్తి స్వధర్మకృత్, చిత్తశుద్ధిరభీష్టార్థం, నవమస్తే భవేద్ భృగౌ అంటూ శ్లోకం చెప్పారు. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే 9వ స్థానంలో ఉన్న శుక్రుడు, భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే వస్త్రలాభో మహారోగ్యం అంటే వస్త్రలాభాన్ని కలిగింపజేస్తాడు. బ్రహ్మాండమైనటువంటి నూతన వస్త్రాలను ఈ సమయంలో మకర రాశి వాళ్ళు కొనుగోలు చేయగలుగుతారు. ప్రతిరోజు కూడా కొత్త కొత్త వస్త్రాలు ధరించి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే మహా ఆరోగ్యం, బ్రహ్మాండమైనటువంటి ఆరోగ్య ప్రాప్తిని కూడా 9వ స్థానంలో భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు మకర రాశి వాళ్ళకు అనుగ్రహిస్తాడు. గురుభక్తి స్వధర్మకృత్ అంటే అర్థం ఏంటంటే గురువుల యందు భక్తి పెరుగుతుంది. చదువు చెప్పినటువంటి గురువులను కానీ, మంచి విషయాలు చెప్పే గురువులను కానీ మకర రాశి వాళ్ళు ఎక్కువ గౌరవిస్తూ ఉంటారు. స్వధర్మాచరణము పెరుగుతుంది. స్వధర్మాచరణం అంటే ధార్మిక మార్గంలో సంప్రదాయాలు అనుసరిస్తూ దైవ పూజలు చేయటం అనేది మకర రాశి వాళ్ళకి పెరుగుతుంది. ఆ విధంగా 9వ స్థానంలో శుక్రుడు ఫలితం ఇస్తాడు. కాబట్టి స్వధర్మకృత్ అంటూ ఇక్కడ చెప్పారు. అలాగే శ్లోకంలో ఇంకా ఏం చెప్పారు? చిత్తశుద్ధిరభీష్టార్థం అన్నారు. చిత్తశుద్ధి అంటే మనసుకు ఒక శుద్ధి అనేటటువంటిది కలుగుతుంది. కాబట్టి న్యాయ మార్గంలోనే ధనాన్ని సంపాదించాలనే కోరిక పెరుగుతూ ఉంటుంది. అందుకే చిత్తశుద్ధిరభీష్టార్థం అన్నారు. కాబట్టి న్యాయ మార్గంలో ధనాన్ని సంపాదించటం, మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉండటం, ఇవన్నీ కూడా మకర రాశి వాళ్ళకు వచ్చే ఫలితాలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా అభీష్టార్థం, అభీష్టార్థం అంటే అభీష్టములు, కోరికలు ఏముంటే అవన్నీ కూడా తొందరగా నెరవేరేలాగా 9వ స్థానంలో శుక్రుడు ఫలితం ఇస్తాడు. అందుకే నవమస్తే భవేద్ భృగౌ అన్నారు. భృగుడు అంటే శుక్రాచార్యుల వారు 9వ స్థానంలో ఉండి ఈ రకమైన ఫలితాలు ఇస్తారని ఈ ప్రమాణ శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి మకర రాశి వాళ్ళకి ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు 9వ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే నూతన వస్త్రలాభం, అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు, గురుభక్తి పెరుగుతుంది, స్వధర్మాల పట్ల ఆసక్తి పెరుగుతుంది, న్యాయ మార్గంలో ధనాన్ని సంపాదిస్తారు, మానసికంగా ఉల్లాసంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు, అభీష్ట ఫల సిద్ధి కూడా లభిస్తుంది. 9వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మకర రాశి వాళ్ళకి ఈ రకమైన అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తాడు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించగానే కుంభరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన కన్యా రాశి 8వ రాశి అవుతుంది. ఈ 8వ స్థానాన్ని అష్టమ స్థానము అంటారు. కాబట్టి కుంభరాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు
8వ స్థానం అష్టమ స్థానంలోకి శుక్రుడు వచ్చాడు. ప్రధానంగా ఇలా 8వ స్థానంలోకి వచ్చినటువంటి శుక్రుడు కుంభరాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు 8వ స్థానంలో ఫలితాలు ఇస్తాడు. 8వ స్థానం అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కుంభరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తాడో జ్యోతిష శాస్త్ర ప్రామాణిక గ్రంథాలలో శ్లోకం ద్వారా చెప్పారు. ఆ శ్లోకాన్ని మనం పరిశీలిస్తే 8వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు అంటే 8వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు కుంభరాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు ఎటువంటి ఫలితాలు ఇస్తాడో జ్యోతిష శాస్త్ర గ్రంథాలలో ఒక శ్లోకం ద్వారా చెప్పారు. ఆ శ్లోకాన్ని పరిశీలిస్తే, దుఃఖనాశో మహాసౌఖ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శనం మర్థాస్తి అష్టమే భృగునందనే అంటూ శ్లోకం చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే 8వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు దుఃఖనాశో మహాసౌఖ్యం, మీకు ఎలాంటి దుఃఖాలున్నా కూడా ఆ దుఃఖాలన్నీ పోగొడతాడు. ఇంతకుముందు కుంభరాశి వాళ్ళకి ఆర్థిక పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎటువంటి దుఃఖాలున్నా సరే, ఎప్పుడైతే శుక్రుడు కన్యా రాశిలోకి అంటే కుంభరాశి నుంచి 8వ స్థానం 8వ రాశిలోకి వచ్చాడో వెంటనే ఆ దుఃఖాలన్నీ కూడా పోగొడతాడు. మహాసౌఖ్యం బ్రహ్మాండమైనటువంటి సుఖాలను అనుగ్రహిస్తాడు అన్న అర్థంలో దుఃఖనాశో మహాసౌఖ్యం అంటూ శ్లోకం చెప్పారు. బంధుమిత్ర సమాగమ, కుంభరాశి వాళ్ళు తరచుగా బంధువులను కలుసుకుంటారు, తరచుగా మిత్రులను కలుసుకుంటారు. బంధువుల యొక్క సహాయ సహకారాలు మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. బంధువులతో మిత్రులతో ఉల్లాసంగా ఆనందంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే రాజదర్శనం అర్థాస్తి అంటే అర్థం ఏంటంటే రాజదర్శనం లభిస్తుంది. కుంభరాశి వాళ్ళు రాజదర్శనం పొందగలుగుతారు. రాజదర్శనం అంటే ఏంటి? ఆధునిక కాలంలో రాజదర్శనం అంటే అధికారులను కలుసుకోవటం అని అర్థం. అంటే సాంఘికంగా పేరు ప్రతిష్టలు పలుకుబడి ఉన్న వాళ్ళను కలుసుకుంటారు, వాళ్ళతో పరిచయాలు పెరుగుతాయి, వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయన్న ఉద్దేశంలో శాస్త్ర ప్రమాణమైన ఈ శ్లోకంలో రాజదర్శనం అర్థాస్తి అన్నారు. రాజదర్శనం మాత్రమే కాకుండా అధికారుల వల్ల ప్రయోజనాలు పొందటం మాత్రమే కాకుండా అర్థాస్తి, అర్థం అంటే ధనము, ఆస్తి అంటే ఆస్తిపాస్తులు, ధనలాభం కలుగుతుంది, ఆస్తిపాస్తులు పెరుగుతాయి. అంటే భూములు గృహాలు స్థలాలు పొలాలు ఇలాంటివి కొనుక్కునే యోగం కూడా కుంభరాశి వాళ్ళకి పెరుగుతుందన్న అర్థంలో రాజదర్శనం అర్థాస్తి అంటూ శ్లోకం చెప్పారు. అష్టమే భృగునందనే, 8వ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుడి వల్ల ఈ రకమైనటువంటి ఫలితాలన్నీ కూడా లభిస్తాయని ఈ ప్రమాణ శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి ఎప్పుడైతే ఆగస్టు 1వ తేదీ శుక్రుడు కన్యా రాశిలోకి వచ్చాడో, శుక్రుడి కన్యా సంక్రమణం జరిగిందో అప్పటి నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు 8వ స్థానంలో ఉన్న శుక్రుడు కుంభరాశి వాళ్ళకి దుఃఖాలన్నీ పోగొడతాడు, మహాసౌఖ్యాలను అనుగ్రహిస్తాడు, బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడిపేలాగా చేస్తాడు, సంతానం వల్ల జీవిత భాగస్వామి వల్ల ఆనందాన్ని కలిగింపజేస్తాడు, అధికారుల వల్ల ప్రయోజనాలు కలిగింపజేస్తాడు, అలాగే మానసిక ఉల్లాసాన్ని కూడా అనుగ్రహింపజేస్తాడు. ఈ అద్భుతమైన ప్రయోజనాలన్నీ 8వ స్థానంలో ఉన్న శుక్రుడు ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు కుంభరాశి వాళ్లకు కలిగింపజేస్తాడని ఈ ప్రమాణ శ్లోకం మనకు తెలియజేస్తోంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఆగస్టు 1వ తేదీ శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించగానే మీనరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన కన్యా రాశి 7వ రాశి అవుతుంది. అంటే మీనరాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి 7వ స్థానంలోకి శుక్రుడు వచ్చాడు. జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి 7వ స్థానంలోకి శుక్రుడు వచ్చినప్పుడు ఫలితాలు ఎలా ఉంటాయో ఒక ప్రమాణ శ్లోకం ద్వారా చెప్పారు. ఆ ప్రమాణ శ్లోకాన్ని పరిశీలిస్తే 7వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మీనరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడంటే, తాపః కోపః సదా భీతి సర్వదా క్లేశ జీవనం స్త్రీజాడ్యం మేహరోగాది భృంగౌ సప్తమగే ఫలం అంటూ శాస్త్రంలో ఒక శ్లోకం చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని తీసుకుంటే తాపః కోపః సదా భీతి అంటే ఎప్పుడైతే మీనరాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచే లెక్క పెట్టినప్పుడు 7వ రాశి అయిన
కన్యా రాశిలోకి శుక్రుడు వచ్చాడో వెంటనే తాపం పెరుగుతుంది, కోపం పెరుగుతుంది. తదా భీతి అంటే ఎప్పుడు కూడా ఒక భయాందోళనకు లోనవుతూ ఉంటారని ఈ ప్రమాణ శ్లోకం మనకు చెప్తోంది. 7వ స్థానంలో శుక్రుడు కోపాన్ని, భయాన్ని ఇస్తాడు కాబట్టి సాధ్యమైనంత వరకు మీనరాశి వాళ్ళు కోపానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి, భయానికి కూడా దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. సర్వదా క్లేశ జీవనం, క్లేశం అంటే కష్టాలని అర్థం. సర్వదా క్లేశ జీవనం అంటే మీనరాశి వాళ్ళు ఎప్పుడు కూడా కష్టంతోనే విజయం సాధించేలాగా 7వ స్థానంలో శుక్రుడు ఫలితం ఇస్తాడని శ్లోకం చెప్తుంది. అంటే సులభంగా ఫలితం రాదు. సర్వదా క్లేశ జీవనం, క్లేశం అంటే కష్టం కాబట్టి కష్టాలతో కూడినటువంటి జీవితాన్ని ఇస్తాడు. అలాగే స్త్రీ జాడ్యం మేహరోగాది అంటే అర్థం ఏంటంటే స్త్రీల యొక్క శాపము అనేటటువంటిది కలిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అంటే మీనరాశి పురుషులైతే స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించాలి, మీనరాశి స్త్రీలైతే ఇతర స్త్రీలతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అందుకే స్త్రీ జాడ్యం అంటూ ఇక్కడ చెప్పారు. అలాగే స్త్రీ జాడ్యం అంటే ఇంకొక అర్థం కూడా తీసుకోవాలి. అదేంటంటే జీవిత భాగస్వామికి అనారోగ్యం అనే అర్థం కూడా తీసుకోవాలి. స్త్రీ జాడ్యం అంటే మీనరాశి పురుషులైతే వాళ్ళ భార్యకు, మీనరాశి స్త్రీలైతే వాళ్ళ భర్తకు అనారోగ్యాన్ని 7వ స్థానంలో ఉన్న శుక్రుడు కలిగింపజేస్తాడు. అలాగే మేహరోగం, మేహరోగం అంటే మధుమేహం లాంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. భృంగౌ సప్తమగే ఫలం, 7వ స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు ప్రధానంగా ఈ రకమైనటువంటి ఫలితాలను మీనరాశి వాళ్ళకు కలిగింపజేస్తాడు. కొద్దిగా కష్టపరమైనటువంటి జీవితాన్నే కలిగింపజేస్తాడు. కాబట్టి ప్రధానంగా ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు కన్యా రాశిలో ఉన్నటువంటి శుక్రుడు అంటే మీనరాశి వాళ్ళకి 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి 7వ స్థానంలో ఉన్న శుక్రుడు మీనరాశి వాళ్ళకి మనస్తాపాన్ని ఇస్తాడు, కోపాన్ని ఇస్తాడు, సదా భయాన్ని ఇస్తాడు, ఎప్పుడు ఏదో ఒక మనో విచారం ఉండేలాగా చేస్తాడు, జీవిత భాగస్వామికి అనారోగ్యాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు, మధుమేహం లాంటి వ్యాధులు ఇస్తూ ఉంటాడు, కష్టసాధ్యమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు అని ఈ ప్రమాణ శ్లోకం మనకు చెప్తోంది. కాబట్టి ఇటువంటి కష్టాలు ఏవి కూడా ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి? శుక్రుడికి సంబంధించినటువంటి శక్తివంతమైన పరిహారాలన్నీ కూడా మీనరాశి వాళ్ళు చేసుకోవాలి. అప్పుడు 7వ స్థానంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఆగస్టు 1వ తేదీ నవగ్రహాలలో శుక్రుడు సింహరాశి నుంచి కన్యా రాశిలోకి మారగానే, శుక్రుడి కన్యా సంక్రమణం జరగగానే, ఈ శుక్రుడి కన్యా సంక్రమణం 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. మళ్ళీ శుక్రుడు సెప్టెంబర్ 6వ తేదీ కన్య నుంచి తులకి మారతాడు. అంటే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 వరకు కూడా కన్యా రాశిలో ఉన్నటువంటి శుక్రుడు 12 రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తాడు. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు ఇంకా పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి శుక్రుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైనటువంటి పరిహారాలు, పూజలు చేసుకోవాలి. నవగ్రహాలలో శుక్రుడికి అలసందలు, బొబ్బర్లు అంటే చాలా ఇష్టమని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఎప్పుడైనా సరే అలసందలు నానబెట్టినవి గోమాత కొన్ని ఆహారంగా తినిపించండి. మీకు దగ్గరలో గోవులు అందుబాటులో లేకపోతే దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి శుక్రవారం శుక్రహోరా కాలం అని ఉంటుంది. అంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోరా కాలం ఉంటుంది. ఆ శుక్రహోరా కాలం ఉన్న సమయంలో 1.25 కేజీ అలసందలు అంటే బొబ్బర్లు, శుక్రుడికి ఇష్టమైన రంగు తెలుపు రంగు కాబట్టి తెల్లటి వస్త్రంలో మూటగట్టి అక్కడ దేవాలయంలో బ్రాహ్మణులకు, పండితులకు దానం ఇచ్చుకోండి. అప్పుడు శుక్రుడు అనుకూల ఫలితాలు ఇస్తుంటే అవి రెట్టింపు అవుతాయి, వ్యతిరేక ఫలితాలు ఇస్తే తగ్గిపోతాయి. కాబట్టి శుక్రగ్రహానికి ప్రీతికరమైన ఈ అలసందలు, బొబ్బర్లు నానబెట్టి ఆవుకైనా తినిపించండి, లేదా పంతులు గారికి దానమైనా ఇవ్వండి. ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఈ పరిహారం చేసుకోవాలి. అలాగే శుక్రుడికి ప్రీతికరమైన స్నానాన్ని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. నవగ్రహాలలో శుక్రుడికి సుగంధ ద్రవ్యాలు అంటే ప్రీతిపాత్రము అని ప్రామాణిక జ్యోతిష గ్రంథాలన్నింటిలో కూడా చెప్పారు. కాబట్టి శుక్రవారాలు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా పన్నీరు కలుపుకొని స్నానం చేయండి. సెంట్ కొద్దిగా నీళ్లలో వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే శుక్రుడికి కుంకుమ పువ్వు అంటే కూడా చాలా ఇష్టం. కుంకుమ పువ్వు పొడి
కొద్దిగా స్నానం చేసే నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. అదేవిధంగా శుక్రవారం ఉపవాసం ఉంటే కూడా శుక్రుడు అనుగ్రహిస్తాడు. అంటే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో వచ్చే శుక్రవారాలు ఏదో ఒక శుక్రవారం ఉపవాసం ఉండండి. అంటే పగలు ఉపవాసం ఉండి పాలు పళ్ళు స్వీకరిస్తూ రాత్రికి పాలతో చేసిన పాయసం తినండి. శుక్రుడికి పాలతో చేసిన పాయసము లేదా క్షీర అన్నము ఇది చాలా ప్రీతికరం. కాబట్టి పగలు ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పాయసం తింటే కూడా శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. అదేవిధంగా నవగ్రహాలలో శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు, అంటే లలిత అమ్మవారు. ఎప్పుడైనా సరే శుక్రుడు యోగించాలంటే లలిత అమ్మవారిని పూజించాలి అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అందుకే ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 5 మధ్యలో వచ్చే శుక్రవారాలు లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చెయ్యండి. లలిత అమ్మవారికి కుంకుమార్చన చేసుకోండి. ఇంట్లో శ్రీచక్రం ఉన్న వాళ్ళు శ్రీచక్రాన్ని కుంకుమార్చన చేసుకోండి. మరి ఈ పూజలు చేయలేని వాళ్ళు ఏం చేయాలి? శ్రీమాత్రే నమః, ఓం శ్రీ రాజమాతంగ్యై నమః, ఈ 2 మంత్రాలు ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు చదువుకోండి. అలా చదువుకుంటే శుక్రుడికి అధిష్టాన దేవత రాజరాజేశ్వరి దేవి లలిత అమ్మవారు కాబట్టి శుక్రుడి సంపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. వ్యతిరేక ఫలితాలు ఉంటే తొలగిపోతాయి, అనుకూల ఫలితాలు ఉంటే రెట్టింపు అవుతాయి. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించుకోండి. శుక్రుడి అనుగ్రహాన్ని 12 రాశుల వాళ్ళు సులభంగా పొందండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.